ఇవ్వం. మీరు ఎవరు మా నాయకుల మీద దాడులు చేసో, మా నాయకుల మీద కొట్టో, లేకపోతే అరెస్టులు చేసో, వాళ్ళు మా ఇంట్లకి నిప్పులు పెడితేనో మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు డైవర్ట్ అయిపోతాయి, మర్చిపోతారు ప్రజలు అనుకుంటే మర్చిపోనివ్వం. ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం, ఎప్పటికప్పుడు నిలదీస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. రెండో పాయింట్, కౌన్సిల్ సమావేశంలో పెట్టినంత మాత్రాన అయిపోదు. కౌన్సిల్ ఏమి నిర్ణయించి మాకు అమాయకులు మంత్రులు చేశాం, శాసనసభ్యులు చేశాం, సిస్టంలో ఉన్నాం. మరి ఒకవేళ కౌన్సిల్లో అనేటువంటిది అదేమి నిర్ణయించినప్పుడు మరి కౌన్సిల్లో తీర్మానం ఎందుకు చేశారు? ఒక ప్రక్రియలో భాగంగా కౌన్సిల్ తీర్మానం అనేటువంటిది అవసరం. మీరు తలుపులు వేసుకొని చేసుకున్నారు. దాని మీద కూడా కంప్లైంట్ చేశాం. రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే అపెలేట్ అథారిటీ ఉన్నారో రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాం, కోర్టుకు వెళ్తాం. సో ఇవన్నీ ప్రొసీజర్స్ మా తరపు నుంచి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతాం. మీరు తిరిగి తీసుకొని వచ్చి మీరేం మాకు సూక్తులు చెప్పాల్సినటువంటి పని లేదు. మీరు చేసేటువంటి మీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరేం మాకు నీతులు వల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినటువంటి భూదోపిడీ గురించి ప్రజలు ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర రాష్ట్రం అంతా కూడా దాని గురించి చర్చించుకుంటా ఉంది. మీ అంతటి మీరే 1000 కోట్ల రూపాయలు ఈ భూమి విలువ ఉంటుందని చెప్పి మీ అంతటి మీరే ఒప్పుకున్నారు. చూస్తాం రేపు క్యాబినెట్లో కానీ రేపు దీని మీద మీరు ఏదైతే ఫైళ్ళు మూవ్ చేస్తారో, మూవ్ చేసినప్పుడు ఎంత పెడతారో, ఏం చేస్తారో చూస్తాం. సో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి భూదోపిడీని, మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్ని, తిరుపతి లడ్డూ మీద మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తిరిగి తీసుకొని వచ్చి మమ్మల్ని ప్రేరేపించడం. విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నంలో నిన్న ఉదయం ఫ్లెక్స్ కట్టారు. మా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు, మిగిలిన మా శాసనమండలి సభ్యులు, మిగిలినటువంటి ముఖ్య నాయకులందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు. తీరా సీసీ కెమెరా ఫుటేజ్ అన్ని తీస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వార్డు ప్రెసిడెంట్, ఒక ఐటీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇద్దరు కలిసి ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారండి. రాసుకోవాల్సింది, కింద పేరు రాయాల్సింది. మేము పలానా వాళ్ళు పెడుతున్నట్టు కింద పేరు రాయవలసింది. ఎందుకు భయం? ఎందుకు మీకు? కేవలం ప్రేరేపించడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయంగా కుట్రలు చేయడానికి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే సబ్జెక్ట్ డివియేట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి తాపత్రయం అంతా కూడా కనబడతా ఉంది. ఈ ట్రాప్లో ఎవరు పడ్డానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడ్డానికి సిద్ధంగా లేరు. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన ఏం అనకపోయినా ఆయన అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. మొన్న జరిగినటువంటి రాంబాబు గారి ఇష్యూలో ఒక మాస్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సహజంగా మానవ జన్మ ఎత్తినటువంటి ఏ ఒక్కడన్నా రియాక్ట్ అవుతాడు. నేను అమ్మని తిడుతున్నప్పుడు రియాక్ట్ అవ్వకపోతే మనిషివే కాదు నువ్వు. అలాగని చెప్పి దాన్ని ఎవరినో అక్కడ తిడుతున్న వాళ్ళని తిడితే అది నన్ను తిట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పులుపుకోవడం ఏంటి, దాని మీద ఈ రియాక్ట్ అవ్వడం ఏంటి, వీరొచ్చి గొడవ పెట్టడం ఏంటి? మళ్ళీ దీనికోసం కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న ఈ ప్రాంతంలో వారు పత్రికల ముందుకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి మీరు అలా అన్నారు, ఇలా అన్నారు అని కొంతమంది వీడియోలు చూపించారు. నేను ఇప్పుడు మీ ముందు తెలుగుదేశం పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుల వరకు ఏం మాట్లాడారో ఒక 2 నిమిషాలు